జై ప్రభు యేసు జై గణదేవా జై ప్రభు జై జై రాజా జై ప్రభు జై జై రాజా పాపకుపములో పడి చెడి ఉండగా గొప్ప రక్షణనిచ్చి దరి చేర్చిన గొప్ప రక్షణనిచ్చి దరి చేర్చిన పాపకుపములో పడి చెడి ఉండగా గొప్ప రక్షణనిచ్చి దరి చేర్చిన గొప్ప రక్షణనిచ్చి దరి చేర్చిన జై ప్రభు యేసు జై గణదేవా జై ప్రభు జై జై రాజా జై ప్రభు జై జై రాజా విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముని నీవు కడిగితివే కలుషాత్ముని నీవు కడిగితివే విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముని నీవు కడిగితివే కలుషాత్ముని నీవు కడిగితివే జై ప్రభు యేసు జై గణదేవా జై ప్రభు జై జై రాజా జై ప్రభు జై జై రాజా నా శైలమై యేసు నన్నావరించ ఏ శోధనైనా గెల్చునా ఏ శోధనైనా గెల్చునా నా శైలమై యేసు నన్నావరించగా ఏ శోధనైనా గెల్చునా ఏ శోధనైనా గెల్చునా జై ప్రభు యేసు జై గణదేవా జై ప్రభు జై జై రాజా జై ప్రభు జై జై రాజా గడు భీకరమగు తుఫానులాలు విడువక జయముగా నడుపుచున్నా విడువక జయముగా నడుపుచున్నా గడు భీకరమగు తుఫానులాలు మైక్ ఆన్ చేసుకోండి. అమ్మ మెర్లిన్ గారు మైక్ ఆఫ్ చేసుకోరు. దీపక్ బ్రదర్ మైక్ ఆఫ్ చేసుకోరా, డిస్టర్బ్ వస్తుంది. మెర్లిన్ మైక్ ఆఫ్ చేయమ్మా, మ్యూట్ లో పెట్టుకుంటారా? జై ప్రభు జై జై రాజా జై ప్రభు జై జై రాజా పసితనము నుండి బుద్ధిమి వరకు విసుగక ఎత్తుకొను రక్షక విసుగక ఎత్తుకొను రక్షక పసితనము నుండి ముదిమి వరకు విసుగక ఎత్తుకొను రక్షక విసుగక ఎత్తుకొను రక్షక జై ప్రభు యేసు జై గణదేవా జై ప్రభు జై జై రాజా జై ప్రభు జై జై రాజా సమృద్ధుడు యేసు సహాయుడాయే ఓ మృత్యువానే ముల్లెక్కడా ఓ మృత్యువానే ముల్లెక్కడా
సమృద్ధుడు యేసు సహాయుడాయే. ఓ మృత్యువాణి ముల్లెక్కడా, ఓ మృత్యువాణి ముల్లెక్కడా. జై ప్రభు యేసు జై గణదేవ, జై ప్రభు జై జై రాజా, జై ప్రభు జై జై రాజా. సమాధి గెలిచిన విజయుండు, సమాధి నీకు జయమగునా, సమాధి నీకు జయమగునా. సమాధి గెలిచిన విజయుండు, సమాధి నీకు జయమగునా, సమాధి నీకు జయమగునా. జై ప్రభు యేసు జై గణదేవ, జై ప్రభు జై జై రాజా, జై ప్రభు జై జై రాజా. జై ప్రభు యేసు జై గణదేవ, జై ప్రభు జై జై రాజా, జై ప్రభు జై జై రాజా. ఓవర్ టు సత్యవతి. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికి. నా వాయిస్ వినిపిస్తుంది అక్క? వినిపిస్తుంది. అక్క వినిపిస్తుంది, వినిపిస్తుంది. అక్క చాలా మంచిది. అయితే మన వాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూసుకుందాం ఈరోజు. రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటికైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనుల్లోనూ సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోక తండ్రి, మా ప్రియ రక్షకుడైన దేవా, ఈ దినము నన్ను కూడా నిలబెట్టి నిదానం బట్టి వందనాలు. ఉదయం వాగ్దానం ఇచ్చినారు, అలాగే ఆహ్వానం ఇచ్చినారు, అందుని బట్టి వందనాలు. మీరే మాట్లాడండి ప్రభా, మాతో మీరు మాట్లాడండి. కనబడక దురాత్మక సమూహము యేసునామములో బంధించండి. వివాహం పట్ల మీ యొక్క ఉద్దేశాన్ని, భార్య భర్తలు కొన్ని ఉన్నాయి ప్రభా, ఈ యొక్క 7 పాయింట్స్ మరి తండ్రి మరి చెప్పడానికి నీ కృపను అనుగ్రహించమని, నేను బలహీనరాల్ని, నా యొక్క జ్ఞానాన్ని, నా సిద్ధపాటును కొట్టివేయండి, దైవాత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఒక్కరికైనా ఉపయోగకరంగాను, నీకు మహిమకరంగాను, మాకెంతో ఆశీర్వాదకరంగాను కూడుకుండినట్లు దయచేయమని, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి, అలాగే ప్రభా సిగ్నల్స్ నుండి కూడా తప్పించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే అక్క, మనం రోమపత్రిక 16వ అధ్యాయంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, మనకు తెలుసు, మనం ఒకసారి చెప్పుకున్నాం. అయితే ఈ రోజు అకుల ప్రిస్కిల్లా గురించి ఈ రోజు మనం చూద్దాం. మనందరికీ తెలుసు, అకుల ప్రిస్కిల్లా జంటగా ఇక్కడే మనకి రాయబడుతూ వచ్చింది. జంటగా కలిసి వారు అద్భుతమైన పరిచర్య చేసినట్టు మనకి కనబడతా వస్తుంది అనమాట. చూడండి, వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైందని దేవుడే సెలవిస్తూ వచ్చారు. ఘనమైనదిగాను విజయవంతంగాను ఉండాలంటే మంచి భాగస్వామిని ఎంచుకోవడంలోనే ఉంటది. ఫస్ట్ అది ఒకటే సరిపోదు, ఎంచుకోవడమే కాదు, మంచి భాగస్వామిగా ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమనమాట. కాబట్టి విజయవంతమైన వివాహం దేని మీద ఆధారపడిందంటే, ఎంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో మంచి భాగస్వామిగా ఉండడం మీద ఆధారపడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఫస్ట్ అకుల ప్రిస్కిల్లా గురించి చూద్దాం. ప్రిస్కిల్లా అకుల గురించి, ఈ యొక్క విషయాల గురించి మనం అనేకులను సిద్ధపరచని లేఖనం ప్రకారం, అంటే యెహెజ్కేలు 38:7 ప్రకారం ఆ వాక్యము అక్షరాల ఈ యొక్క ప్రిస్కిల్లా జీవితంలో నెరవేరుతూ వచ్చింది. చాలా మంది ఈ యొక్క స్త్రీ పాపులర్ ఉమెన్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఆయా స్త్రీల మీటింగ్ లో మనం బోధిస్తూనే ఉంటాం. ఇక పరిశుద్ధ గ్రంథంలోని మరి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయబడుతూ వచ్చి ఏంటంటే, పౌలు గారి యొక్క పరిచర్యలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చాలా మంది స్త్రీలు
ఆయనకు తోడుగా ఉన్నారు, వెన్నంటే ఉన్నారు, పరిచర్యలో ఎంతో సహకరించారు. కాబట్టి వారి యొక్క పరిచర్యని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, మరి ఆ యొక్క శ్రేష్టమైన పరిచర్యని, వారి యొక్క విలువని పౌలు గారు తెలుసుకుని అభినందిస్తూ వారి పేర్లు విసుక్కోకుండా ఈ గ్రంథములో లిఖితం చేయబడింది. కాబట్టి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మనం చేసిన ప్రతి పరిచర్య కూడా లిఖితం అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సరే, ఇక్కడ 4 విషయాలు రాయబడుతూ వచ్చింది. నేను ఈవిడ గురించి ఎక్కువ చెప్పను. కాకపోతే భార్యాభర్తలు కలిసి పని చేయడం ద్వారా వీరెంతో సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఇక్కడ కనబడుతుంది. నేను నా జీవితంలో కూడా వివాహం పట్ల ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి అనేది చెప్దాం. రెండోది, భార్యాభర్తల మధ్యలో మరి 5 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవి లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు. ఇంకా మూడోదిగా ప్రిన్సిపల్స్ ఉంటాయి. వివాహ వ్యవస్థలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవన్నీ చేయకుండా మనం అకులో ప్రిస్కిల్ల వలె ఉండిపోతాం. మా పరిచర్యని ఆశీర్వదించయ్యా, అభివృద్ధి పరిచయ్యా, సంఘానికి, సమాజానికి, మా కుటుంబానికి అంటే అది కుదరదు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు ఏమైనా ఫోను కొనుక్కున్నాం అనుకో, లేకపోతే వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, మాన్యువల్ ఇస్తారు, ఒక బుక్ ఇస్తారు. అది ఎలా వాడాలో ఏంటో అదంతా చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు దాని ప్రకారం మనం వాడుకుంటా వస్తాం. అది ఫోనే కావచ్చు, ఏదైనా వస్తువు. అదే విధంగా వివాహ వ్యవస్థ అనేది దేవుడే ఏర్పరిచాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది ఈ యొక్క మాన్యువల్ లాంటిది అనమాట. దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే, ఎంత గొప్పవాడంటే, ఎంత మానవుల పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. మీరు కొట్టుకుని చచ్చిపోకుండా, లేకపోతే భార్యాభర్తలు పెళ్లి చేసి వదిలేసాం అనుకో, ఇక కొట్టుకోవడం, వరుసుకోవడం, తగాదాలే లొల్లులే అయిపోతాయి. అందుకనే ఈ మాన్యువల్ అని యొక్క బుక్ ని జీవ గ్రంథం అనేది మనకి ఇచ్చాడు. ఇందులో ఆజ్ఞలు, శాసనాలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్, లా అండ్ ఆర్డర్స్ చాలా ఉన్నాయి. ఇవి మనం ఫాలో అవుతే గనక అకులా ప్రిస్కిల్ల వలె సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా మనం కూడా నిలబడతాం అనమాట. సరే, ఈ యొక్క అకులా ప్రిస్కిల్ల గురించి చూస్తే వీరంట నా జత పనివారు అని రాయబడుతూ వచ్చింది. అంటే ఒక దైవజనుడితో కలిసి వారు కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో, కన్నీరులో, ఒంటరితనంలో వారు జతగా ఉన్నారు, కలిసి పనిచేశారు. ఏదైతే తీర్మానించుకున్నారో వారు మరి ఎండింగ్ వరకు కూడా వారు కలిసి జత పనిగా ఉన్నారు. నిన్ను కూడా సంఘముతో కలిసి, ప్రభు యేసుక్రీస్తుతో కలిసి మన పోకుడు ఆయన రాకడ వరకు కూడా మనము మరి దైవ సేవకులతో జత పని వారిగా ఉండాలి. రెండోది, నా ప్రాణం కొరకు తమ ప్రాణాలను ఇచ్చుటకని తెగించారు. అంటే చూడండి, పౌలుని బ్రతికించడానికి, పౌలుని కాపాడడానికి వారు తుచ్చమైన ఈ శ్రమలు నాకేం చేస్తే చచ్చిపోతాను, దానికి ఏముంది అని చెప్పి శరీరాన్ని గాని ప్రాణాన్ని గాని వారు అసలు లక్ష్య పెట్టినట్టు గాని, దాని మీద ప్రీతి కలిగినట్టు గాని మనకి ఇక్కడ కనిపించట్లా. అంటే దేవుని యొక్క పరిచర్య భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయని వారుగా ఉన్నారు. అందుకని జీవ గ్రంథంలో లిఖితం చేయబడింది. ఇన్ని కాలాలకి కూడా ఈ తరానికి నీకు నాకు ఒక మోడల్ ఫ్యామిలీగా నిలబడుతూ వచ్చింది. అంతేకాదు, వారి ఇంటి ఉన్న సంఘానికి రాయబడుతూ వచ్చింది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ చక్కగా ఒక చిన్న సమూహంగా ఒకరో ఇద్దరునో ప్రేమతో ఆహ్వానించడం, అక్కడే అందరిని పిలవడం, ప్రార్థనలు పెట్టుకోవడం, మంచి వాళ్ళే వాక్యం బోధించడం, అట్లా కొరింథీలో గాని, ఎఫెసీలో గాని వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం కూడా వారి యొక్క అంటే సేవా దృక్పథం, వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే పరిచర్య పట్ల ఎంతో ఆసక్తి కలిగిన కుటుంబం కూడా మనకు కనబడుతుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా చూడండి, మనకి ఇక్కడ కనబడుతుంది. వారు కొరింథీలో ఉన్నప్పుడు వారు చాలా భయంకరమైన పట్టణం అది. అక్కడ గ్రీకులు, రోమీలు, వ్యాపారవేత్తలు, యూదులు, చాలా రకరకాల ప్రాంతం కలిగిన వారు ఉన్నప్పటికీ, నివసిస్తున్నప్పటికీ కూడా వారు పరిచర్య పట్ల శ్రద్ధ కలిగిన వారు. కాబట్టి ఆ ప్రాంతం అది చీకటి గల ప్రాంతమైనప్పుడు కూడా సువార్త ద్వారా ఆ ప్రాంతానికి వెలుగు నింపడానికి వారు ఇష్టపడ్డారు. అరే, వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వారు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తప్పించుకుని చేతులు కట్టుకుని చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదు వాళ్ళ భార్యాభర్తలు కదా. అక్కడ ఎంతో అవినీతి ఉంటది, ఎంతో భ్రష్టత్వ విచ్చలవిడిగా మరి పాపం చేసే ప్రజలు, వ్యభిచార యొక్క స్వభావం కలిగిన వారు, వ్యభిచార యొక్క ఆత్మతో నింపబడిన కొరింథీ పట్టణంలో వీరి యొక్క పరిచర్య ఎంతో విజయవంతంగా ఉంది. చూడండి, అక్కడ విగ్రహారాధన
ఉంటారంట, ఇక తాగుబోతులు, మోసం చేసేవారు, కామదేవత ఉంటుందంట, అది పెద్ద ఆలయం ఉంటుందంట కామదేవత. ఇలాంటి సిటీస్ లో వారు వారి ఇంట ఉన్న సంఘమునకు, అంటే వారి యొక్క దృక్పథం, వారి సేవా దృక్పథం ఎలా ఉందంటే, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను ఏ విషయాలు అయితే ఎన్నుకున్నాడో, నన్ను ఏ విషయాలు అయితే పరిచర్య కొరకు నన్ను ఎన్నిక చేసుకున్నాడో, నమ్మకంగా నేను సేవ చేస్తానని ఆ ప్రాంతవాసులను చూడలేదు, కానీ ప్రభు వారికి ఇచ్చిన వాగ్దానం, ఆ పిలుపుని చూసి వారు ముందుకెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే వారు ఒక లైట్ హౌస్ లుగా, వారు ఒక ప్రేయర్ టవర్ లాగా వారి యొక్క ఇల్లు ఉంది. అంతేకాదు వాళ్ళు చాలా, ఆ ప్రాంతం అంతా బిజినెస్ ఏరియా, చాలా లక్షల ప్రజలు ఉన్నారంట, 7 lakhs ప్రజలు ఉన్నారు. వారు సిగ్గు ఏమి లేకుండా పాపం చేసేవారు అయినప్పటికీ కూడా వారు ఎట్లా ఆహ్వానించిందో, ఎట్లా ప్రేమించిందో మరి ప్రిస్కిల్లా మనకు తెలియదు, కానీ అద్భుతంగా మరి ప్రిస్కిల్లా, అకుల మరి పౌలు గారితో రెండవ యాత్రలో వారు సహకరించినట్లు కనబడుతుంది. ప్రియులారా, మనం ఆ యొక్క జత పని వారుగా కలిసి పౌలుతో సేవ చేసిన వారుగా, అనేకులకి ఆశ్రయం ఇచ్చే, అంటే దైవజనుడికి ఆశ్రయం ఇచ్చేవారుగా, ఆతిథ్యం ఇచ్చేవారుగా, తర్వాత దేవుని పని చేయడానికి వారు ఇష్టపడ్డారు కాబట్టి వారు ఒక సక్సెస్ఫుల్ గా నిలబడ్డారు. సరే, ఈ దినం మనము ఒక 6 points మనం నేర్చుకుందాం. నీవు నేను కూడా అలాగే ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ, ఆకాంక్ష, దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం. రండి మనం చూద్దాం. ఏ స్త్రీ అయితే, అంటే ఒక ప్రిస్కిల్ల వలె మీరు నేను అందరం కూడా మన యొక్క కుటుంబం యొక్క బలహీనతలని గుర్తు ఎరిగే స్త్రీలుగా మనం ఉండాలి. అంటే మన కుటుంబం యొక్క బలం ఏంటి, మన కుటుంబం యొక్క బలహీనతలు ఏంటో ప్రతి ఒక్క స్త్రీ, ఆత్మ సంబంధమైన ప్రతి స్త్రీ కూడా వివేచించేదిగా, గ్రహించేదిగా ఉంటే మనం కూడా ప్రిస్కిల్ యొక్క స్పిరిట్ ని పొందుకునే వారంగా ఉంటాం అనేది మనం ఈ రాత్రికాలం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు, ఎప్పుడైతే అట్టి వివేచన, ఆత్మ సంబంధమైన వివేచన మనకు ఉంటుందో, అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ దైవికమైన గ్రహింపు ఏం చేస్తుందంటే, మన కుటుంబాన్ని మనం సంపాదించుకుని, కాపాడుకుని, సంఘంలో కానీ, సమాజంలో కానీ, మన కుటుంబ సభ్యులుగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎప్పుడు మన కుటుంబం యొక్క బలము, బలహీనతలు మనం గుర్తెరగాలి. బయటికి అందరూ బాగానే కనబడతాం, కానీ మన ఇంటెన్షన్ ఎలా ఉంది, దేవుడికి విరోధంగా ఉందా అనేది మనం గ్రహించుకుంటూ రావాలి. సరే, అలా తెలుసుకున్న తర్వాత ఆ బలహీనతల్ని, మన భర్త యొక్క బలహీనతలు నాదుగా, నీదిగా, మనదిగా ఎంచుకుని, అయ్యా మరి పరీక్షించుకున్నాను, ఇగో నీ యొక్క మహిమకి, లేకపోతే నీ యొక్క ప్రభావానికి మరి ఆటంకంగా నా కుటుంబము, నేను ఉన్నట్టున్నాను, దయచేసి నేను పరీక్షించుకున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను తెలుసుకున్నాను ప్రభు, ఇది నా సమస్యగా భావిస్తున్నాను. ఎవరైతే, ఏ స్త్రీ అయితే పశ్చాత్తాపడుతుందో ఆమెలో, ఆ యొక్క కుటుంబంలో పరిశుద్ధాత్మదేవుడు మరి వారిలో నివసిస్తాడు. అద్భుతంగా ఆ ఇంటిలో మరి పరిచర్య జరిగిస్తాడు. రండి, మొట్టమొదటిగా వివాహం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. అంటే చూడండి, పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు వివాహం పట్ల మరి దేవునికి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఏంటి? ఆదికాండం మనకి, నేను వాక్యాలు చదవను, చెప్పేసుకుంటూ వెళ్తా, ఎందుకంటే టైం ఒకవేళ సరిపోకపోవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం మనందరికీ తెలుసు. ఏంటంట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి, మరి ఆ ఏదోను, ఆ యొక్క వనములోని జంటలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నవన్నీ కూడా చాలా చాలా జంటలుగా ఉన్నాయి. కానీ ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నాడని, అతనికి తోడు కావాలని, మరి ఆ తోడు లేదని తనతో సహవాసం చేయడానికి మరి అవ్వనిచ్చినట్టు మనకు అక్కడ కనబడుతుంది. అంటే కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో మరి ఒంటరిగా ఉండటం, మరి లోన్లీగా ఉండడం దేవుని చిత్తం కాదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా సహవాసం కొరకు దేవుడు ఏర్పరిచాడు. ఈ సహవాసాన్ని, భర్తను విడిచిపెట్టి మనం ఎక్కువ రోజులు దూరంగా ఉండకూడదు. దేవుడే మరి ఇద్దరు సహవాసం కలిగి ప్రభువుని మహిమపరచాలని, దేవుడితో సంభాషించాలని, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండాలని దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి సహవాసం మనం ఎప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అకుల, ప్రిస్కిల్ల వలె కలిసి మన ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోవాలంటే, ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉండాలి అంటే, అనేకులు మన ద్వారా ఆశీర్వదించబడాలి అంటే, సహవాసంలో చాలా మరి నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు. రెండోదిగా, అంటే దీన్ని మనం ఇంకా కొంచెం అర్థం చేసుకోవాలంటే, ఒకరుగా ఉన్నామనుకో, మనము మన ఆనందాన్ని పంచుకోలేము, మన దుఃఖాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోలేం, బయట వాళ్ళకి చెప్పుకుంటే అది బాగోదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆనందం వచ్చినప్పుడు పంచుకుంటే
అటు ఆనందం పెరగడానికే సహవాసం అనేది ఏర్పరిచారు. కొన్నిసార్లు మన వైవాహ జీవితంలో భార్య గాని భర్త గాని ఇద్దరిలో కొంత దుఃఖము, కొంత ఆవేదన, కొంత ఏదో నిందలు, అవమానాలు, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు మన వైవాహ జీవితంలో వస్తాయి. కాబట్టి మన సహకారితోని ఎప్పుడైతే మన దుఃఖాన్ని మనం పంచుకుంటామో అది తగ్గిపోతుంది అనమాట. అందుకనే ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖం పంచుకుంటే తగ్గిపోతుంది. కాబట్టి దేవుని యొక్క పర్పస్ ఏంటంటే వివాహ వ్యవస్థలో సహవాసం కలిగి ఉండాలని. నీ యొక్క మనసులో ఉన్న ఆనందాన్ని, నీ మనసులో ఉన్న దుఃఖాన్ని పంచుకోవడమే సహవాసం అనేది ఇక్కడ అర్థమవుతుంది. రెండోది చూడండి, మరి సహకారం. ఇదే ఆదికాండం 2:18 చూస్తే సహాయం కోసమే కాదు, సహకారం కోసం కూడా దేవుడు ఒంటరిగా ఉండటం కంటే ఒకరు పడిపోతే ఇంకొకరు లేపొచ్చు అనే లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఇద్దరు కలిసి నడుచుట ఎంతో మరి వెట్టి కలుగుతుందని రాయబడుతూ వచ్చింది. కాబట్టి సహకారం కొరకు కూడా దేవుడు మరి ఇది రాస్తూ వచ్చాడు. మనం పెళ్లి నాటి ప్రమాణాల్లో కూడా వ్యాధుల్లో, బాధల్లో, పేదరికంలో, ఐశ్వర్యంలో నేను సహకారిగా ఉంటాను, మరణం వరకు నేను ఎడబాయినాను. ఎంత ఆజ్ఞ! అది దేవుని యొక్క ఆజ్ఞ. యోబు భార్య ఆ యొక్క ఆజ్ఞని ఏం చేసింది? మీరేసింది. ఆమె తన భర్త యొక్క వ్యాధిలో గాని ఎంత అన్ని కోల్పోయాడు. అలాంటి స్థితిలో యోబు యొక్క భార్య తనకి సహకారిగా ఉండాల్సింది పోయి ఏంటి దేవుని దూషించి చచ్చిపో అని అంటుంది. ఆమె అక్కడ ఫెయిల్ అయిపోయింది. కానీ నేను ప్రమాణాలు చేయడమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా ఎంతో. కాబట్టి సహకారిగా ఉండడానికి దేవుని యొక్క పర్పస్. ఎప్పుడైతే సహకారిగా ఉంటామో, ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మనం కూడా అకుల ప్రిస్కిల్ల వలె ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళికని మనం వివాహం పట్ల నెరవేర్చే వారుగా నీ నా జీవితంలో ఉంటాం. అంతేకాదు సంతోషం కలిగి, భార్య భర్తల యొక్క సంతోషం పరిపూర్ణం కావాలంటే వివాహ వ్యవస్థలోనే అది నెరవేరుతూ ఉంటది. అంతేకాదు సంతానం మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడు. దైవికమైన సంతానం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండడానికి సంతోషం కొరకు, సంతానం కొరకు, సేవ కొరకు దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే, వివాహం అంటే మ్యారేజ్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇందులో మనం 5 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంట? సహవాసం. డబ్బు కోసం దుబాయ్ వెళ్ళిపోకూడదు, డబ్బు కోసం 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోకూడదు. పరిచర్య కోసం కూడా ప్రార్థన వల్ల కొంత సమయమే ఉండమని చెప్పాడు, ఎక్కువ రోజులు ఉండకూడదు. ఏమో శత్రువు ఎలా వాడు కుటుంబాల మీద దాడి చేయడమే వాడి ప్లాన్, వాడి యొక్క కంకణం కట్టుకున్నాడు. కాబట్టి సహవాసం విడిచి మనం భార్యాభర్తలుగా వెళ్ళకూడదు. అకుల ప్రిస్కిల్ల వలె నేను ఉండాలంటే వివాహం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. రెండోదిగా భార్య భర్తల మధ్యలో మరి కొన్ని బాధ్యతలు అనేది ఉన్నాయి. ఏంటి? పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీకి మరి 5 లాంగ్వేజ్ అనొచ్చు. ఏంటంట? 5 లాంగ్వేజ్. చూడండి, భార్య భర్తలు వివాహం అయిన తర్వాత ప్రతి భార్య ప్రతి భర్త కూడా ఏం చేయాలంటే, ముఖ్యంగా మనము ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసి ఫోన్లతోనే ఉండిపోతున్నాం మనం. లేకపోతే ఏదేదో పనులు పెట్టుకుంటా ఉంటాం, లేకపోతే ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాం. భర్తతో గడపడానికి, పిల్లలతో గడపడానికి మనకి సమయం ఉన్నట్లు. దుష్టుడైన అపవాది వాడు కాచుకుని ఉంటాడు. ఎక్కడ మింగేద్దామా, ఎక్కడ అటాక్ చేద్దామా, ఎక్కడ ఈ కుటుంబాన్ని. నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో దైవ సేవకులు కుటుంబాలు చాలా విడిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. విశ్వాసుల కుటుంబాలు చాలా విడిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. పాపం అద్భుతమైన వారు అనుకున్నాం, కానీ ఈ శత్రువు ఆ యొక్క వ్యక్తులు ఎట్లా ప్రవేశించిందో చెయ్యరాని పాపం చేసి ఆ సంఘము, ఆ యొక్క కుటుంబము చిందబిందరైపోయింది. కాబట్టి మన కుటుంబం కూడా భార్య భర్తల మధ్యలో ఒక అకుల ప్రిస్కిల్ల వలె బయటికి లోపల సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు, వాకింగ్ చెప్తే సరిపోదు, వాకింగ్ చదివితే సరిపోదు, లేకపోతే ఇదిగో పలానా ఆ సత్యక చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిదని అందరూ పొగిడితే సరిపోదు. కొన్ని చెయ్యాలి, లోపల కుటుంబంలో కొన్ని చెయ్యాలి. ఆ ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ప్రిస్కిల్ల వలె అకుల వలె మన సేవ ఆశీర్వదించబడుతుంది. ఏంటి ఆ 5 లాంగ్వేజెస్ అంటే, భర్తతో గాని భార్యతో గాని క్వాలిటీ టైం, అంటే సమయం గడపడంలో మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమయం గడపాలి. సమయం ఇవ్వట్ల. పరిచర్య గొప్పదే కావచ్చు, కానీ ఆ పరిచర్యలో మరి సమయం కుటుంబానికి ఇవ్వకుండా దావీదు గాని, ఏలీ గాని, లేకపోతే సమయాలు గాని అక్కడ ఫెయిల్ అయిపోతూ వచ్చారు.
భర్త భార్య వారిద్దరు ఇరువురు కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. చూడండి, ఈ క్వాలిటీ టైం అనేది ఎలా ఉంటదంటే ఆడవాళ్ళకి 90% ఉంటదంట. ఏంటంట 90% ఉంటది. నా భర్త నాతో గడపాలి, నాతో మాట్లాడాలి, నా యొక్క విషయాలన్నీ ఆయనకి చెప్పాలని ప్రతి ఒక్క స్త్రీకి కూడా చాలా మంది ఆ స్త్రీలకి 90% ఉంటది. కానీ పాపం ఇక్కడ చాలా కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి. కాబట్టి నా భర్తను అర్థం చేసుకోవాలంటే మాట్లాడితేనే కదండి అర్థం అవుతుంది. మాట్లాడాలి. ఏంటమ్మా, ఏంటి పరిస్థితులు, ఏంటి బావా, ఏంటండి, ఏమైందండి, మనం ఓపెన్ హార్ట్ ఉండాలి. భార్య భర్తలు ఆయన దారి అదే, నా దారి నాదే అట్లా ఉండకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే మరి ఈ యొక్క క్వాలిటీ టైం అనేది, సమయం అనేది మనం గడిపితే మనం కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము అనేది. మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క ఆశలు కానీ, మన యొక్క కోరికలు కానీ చాలా ఉంటాయి. అవన్నీ ఎవరితో టైం స్పెండ్ చేస్తేనే కదా మనం షేర్ చేసుకోగలం. కాబట్టి భార్య భర్తలుగా మనం ఎంత పరిచర్య చేసినప్పటికీ కూడా సమయాన్ని మాత్రం కుటుంబానికి కానీ, ముఖ్యంగా ఎస్పెషలీ భార్యకి లేకపోతే భర్తకి ఇవ్వకుండా నువ్వు ఎంత పరిచర్య చెయ్యి, తర్వాత ఎండింగ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉండొచ్చేమో. కాబట్టి జాగ్రత్త మనం పడతాం. లేకపోతే చూడండి, ఈ యొక్క నేను 5 చెప్తాను. ఇందులో కూడా ఈ 5 కనుక మనం చేయకపోతే మూడో వ్యక్తి వచ్చి ఒక ట్యాంక్ అనుకుందాం. భార్య భర్తల యొక్క ప్రేమ ఒక ట్యాంకు. ఆ ట్యాంక్ లో వాటర్ నింపాలి. ఈ వాటర్ నింపే ఆ సమయంలో భార్య చేయాలి, భర్త తన వంతు తను చేయాలి. ఇప్పుడు భార్య తను చేయలేదు అనుకో, వేరే మూడో వ్యక్తి వచ్చి ఆ ట్యాంక్ ని నింపే అవకాశం ఉంది. కాబట్టి మూడో వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ప్రేమ భాషల్లోని మొట్టమొదటిగా సమయం గడపాలి అనేది పరిచర్య అని చెప్పి మనం వెళ్ళిపోయి కుటుంబాన్ని మనం నష్టం చేసుకోకూడదు. కాబట్టి రెండోదిగా వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్, అంటే మాటల ద్వారా పొగడాలి. అంటే పొగడంటే లేనిదని కాదు, కానీ ఉన్నదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఏమనుకోవద్దు. ఏం చేస్తానంటే భర్తల గురించి ముందు చెప్తాను. ఇది లేడీస్దే కానీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉప్పు వేయలేదనుకో, పోనీ కూరలో ఉప్పు ఎక్కువైపోయిందో లేకపోతే ఎక్కువైపోయింది, తక్కువైంది అనుకో, ఎక్కువ తక్కువ, ఇంకా ప్రతి ముద్దకి తిడతానే ఉంటాడు, గసురుతానే ఉంటాడు. ఆత్మీయమైన భర్త సరేలే అమ్మా రేపు పొద్దున్న మంచిగా అయ్యి అంటాడు. ఒకసారి రెండుసార్లు కొంచెం కోపం చేస్తున్నా, మూడోసారి సరేలే అంటాడు. ఈ అమ్మాయి కూడా అడ్జస్ట్ అయిపోవాలి. కానీ అంటాడా, ఇప్పుడు మంచిగా ఉన్న రోజు పొగడొచ్చుగా, ఏంటి ఈ రోజు ఉప్పు కారం చాలా మంచిగా ఉంది అమ్మాయి, బాగుండు అంటే ఎంత సంతోషపడిపోద్దో. అస్సలు ఉన్నవే లేని అబద్ధాలు మనం ఏం చెప్పొద్దు దైవికమైన బిడ్డలు. అంటే కుటుంబం బలపడాలంటే, కుటుంబం స్థిరపడాలంటే, కుటుంబం నిలబడాలంటే, అకుల ప్రిస్కిల వాళ్ళేమని ఉండాలి అంటే కొంచెం పొగడాలి. పొగిడితే చాలు. అప్పటికి ఆయన పొగడ తినేస్తా ఉంటాడు. ఇంకా ఏమంటే ఆఖరికి కడుపు ఉబ్బిపోయి ఎలా ఉందో అని అడిగేస్తుంది భార్య. ఏమండి ఉప్పు సరిపోయిందంటే అంటాడు. బాగుందని ఒక మాట అనొచ్చుగా, అబ్బే అనడు. ఇంకా ఉందో తీసుకురా అంటాడు, తినేస్తాడు. ఆమెకు ఉందో లేదో తెలియదు. నువ్వు తింటే తినవయ్యా బాబు, నువ్వు కడుపు నుండి తినడమే కావాలి, ఒక్క మాట చెప్పయ్యా బాగుందనంటే నీ సొమ్మైపోతుంది అని భార్య ఆశపడుతుంది. చూడండి, మనకు తెలియకుండానే కుటుంబం చాలా బలహీనమైన వాటిల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్ లో, మాటలు పొగిడే విషయంలో 90% భర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారంట. ఏంటంట ఇది ఇది క్వాలిటీ టైంలో ఆడవారిలో 90% ఉంటే ఈ యొక్క 90% ఇది మాటల ద్వారా పొగడం అనేది సమాజంలో ఒక గుర్తింపు భర్తకి, అంటే ఒక పురుషుడికి రావాలంటే భార్య ద్వారానే వస్తుంది. భార్య గౌరవించకపోతే, భార్య తన పిల్లల ముందు గౌరవించకపోతే, భార్య తన పుట్టింటి వారి ముందు కానీ, తన సంఘం ముందు కానీ, తన సమాజం ముందు కానీ ఒక భర్తని భార్య గౌరవించకపోతే ఆయనకి ఎక్కడ గౌరవం ఉంటుందండి? ఆయనలో ఉన్న మంచి లక్షణాలని ఎవరు అందరం బలహీనులమే, ఎవరు పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక బలహీనత ఉంది. అయితే బలహీనతను పట్టుకుని వారిని అట్లా చేయకూడదు. భర్తలనైనా భార్యలనైనా వారిలో ఉన్న మంచి లక్షణాలను చూసి, మీరు వాక్యం బాగా చెప్తారండి, ఇట్లా ఏదైతే మన కుటుంబంలో ఏదైతే ఉన్నాయో అంత వివరంగా చెప్పనవసరం లేదు, కొంచెం ఆయనకి గుర్తింపు వచ్చేదిగా, ఆమెకు గుర్తింపు వచ్చేదిగా అప్రిషియేషన్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యము. మన వివాహ జీవితం పటిష్టంగా ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే యాక్ట్ ఆఫ్ సర్వీసెస్, అంటే పనిలో సహాయపడాలి.
చూడండి, చాలా మంది, ఇదంతా క్రైస్తవుల గురించే చెప్తున్నా, కోర్టులో అని అంట విడిపోయిన ఫైల్స్ ఉంటాయి కదా, విడిపోవడానికి ఫైల్ పెట్టుకుంటారు కదా, క్రైస్తవ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయంట. హిందూస్ లేరంట. హిందూస్ చాలా న్యాగ్గా తన భర్తలని, వారి భార్యని చాలా పైన బయట ఎన్ని విచ్చలవిడి దనం చేసినా కుటుంబాన్ని కాపాడుకుంటారు ఎక్కువ శాతం. కానీ క్రైస్తవ పేరే గాని కుటుంబాలన్నీ చిందాబిందరం అయిపోయి, చెల్లా చెదిరిపోయి, విడిపోయి మరి సమాజాన్ని నాశనం చేసేది క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు. ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ప్రియులరా, దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఆవిడ షూస్ వెయ్యాలి, పిల్లడికి బట్టలు వెయ్యాలి, అన్నం తినిపించాలి, స్నానం పోయాలి, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఆయన అలా పేపర్ చదువుకుంటా ఉంటాడు, అలా ఫోన్ మాట్లాడుకుంటా ఉంటాడు, రీల్స్ ఇలా తిప్పుకుంటా ఉంటాడు. ఒక ఆత్మీయమైన వ్యక్తి అది లక్షణం కాదు. అంటే చిన్న చిన్న చెప్తున్నా, పెద్ద పెద్ద కాదు, కానీ చిన్న చిన్న చెప్తున్నాం. ఒకవైపు స్టవ్ మీద ఉంటది, ఎన్నెన్నో ఉంటాయి. ఆవిడ కూడా అంతే. తన భర్త వెళ్ళేటప్పుడు చక్కగా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా తన షూస్ తీసుకురావడం, సాక్స్ తీసుకురావడం, ఆ టై తీసుకురావడం, ఆఫీసుకు పంపించడం అద్భుతం. ఈ ఫోన్లు వచ్చినాక ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, విశ్వాసం లేదు, సేవకు లేదు, ప్రతి ఒక్కరు కూడా మరి భార్య భర్త యొక్క బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయాసపడట్లేదు. పనిలో సహాయం చేసుకోవాలి. భార్యకి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన గుర్తించి ఆమెకి ఏదో విధంగా పిల్లల్ని రెడీ చేసే విషయంలో ఎప్పుడైతే ఈ విషయాలు మనం చేస్తామో, భార్య భర్తల మధ్యలో ఉన్న ఆప్యాయత, అనురాగము, మరి అనుబంధం అనేది, ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఎల్లకాలము స్థిరంగా నిలబడుతుంది అనేది మనం మర్చిపోకూడదు. ఓకేనా? సమయం గడపాలి. రెండోది అప్రిషియేషన్, మాటల ద్వారా పొగడాలి. అప్పుడు ఎంతో బూస్ట్ లాగా అయిపోతుంది, అంటే ఎంతో సంతోషాన్ని ఇస్తారు. మూడోదిగా పనిలో సహాయం చేయాలి. తప్పేం లేదే. మా చెల్లి వచ్చిందా, రాలేదనుకుంటా. మా చెల్లి వాళ్ళు అత్తయ్య ఉంటారు. ఆ అత్తయ్య ఏం చేస్తారు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏంట్రా నువ్వు, ఏంటి నువ్వు కడగడం ఏంట్రా, ఎంత ఆత్మీయులు అలా ఉండకూడదు కదండి. ఇద్దరు కలిసి మరి చేసుకోవాలి. కాబట్టి మరి సహాయం చేసుకోవాలి. నాలుగవదిగా గివింగ్ గిఫ్ట్స్, అంటే బహుమానాలు ఇచ్చుకోవాలి. బహుమానాలు అంటే లేనిదేదో తెమ్మని కాదు, గివింగ్ గిఫ్ట్స్. ఒకవేళ ఊరెళ్ళామనుకో, ఊరెళ్ళినప్పుడు ఒక చిన్నది ఏదో ఒకటి, నువ్వైనా ఆయనైనా ఎవరైనా, అందులో ఎంతో ప్రేమ పటిష్టంగా ఉంటది. ఒక చిన్న వస్తువు, మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉండవు, మన ఉద్యోగం చేయట్లా, ఒక దువ్వెన తీసుకురావచ్చు, ఒక పర్సు తీసుకురావచ్చు, ప్రేమ ఎంతో పటిష్టంగా ఉంటది. ఇవన్నీ ప్రాక్టికల్ టాక్. ఇవన్నీ తెలుసుకోకుండా చేసిందే ప్రార్థన చేసుకుంటూ పోతే కుటుంబాలు కట్టబడవు. పని కూడా చేయాలి. కాబట్టి తర్వాత ఐదవదిగా ఫిజికల్ టచ్ అంటే ఏదో అనుకోవద్దు. తలనొప్పితో ఉన్నప్పుడు అమ్మ ఏమైంది నీకు అని కూడా దగ్గరకు తీసుకుని చక్కగా మరి ఎంత ఆప్యాయతగా తీసుకోవాలి భార్య అయినా భర్త అయినా. ఇవన్నీ చేసినప్పుడే మన యొక్క కుటుంబం కూడా లోపల ఇంట్లో కరెక్ట్గా ఉంటే సమాజంలో కరెక్ట్గా ఉంటామండి. అప్పుడు సేవ అభివృద్ధి చెందుద్దండి. ఇంట్లో చేయకుండా పెద్ద పాస్టర్ అయిపోవచ్చు, పెద్ద విశ్వాసం అయిపోవచ్చు, పెద్ద స్పీకర్ అయిపోవచ్చు. ఇంట్లో పట్టించుకోకుండా, సమయం గడిపోకుండా, మాటల ద్వారా పొగడకుండా, బహుమానాలు ఇవ్వకుండా, పనుల్లో సహాయం చేయకుండా, ఆమెకి కడుపులో నొప్పి వస్తే వెళ్ళి టాబ్లెట్ వేసుకోపో అని అనకూడదు. ఆయన హెడ్ఏక్ వచ్చినప్పుడు టీ పెట్టివ్వు, జండు బావురాయి. ఇవన్నీ చేస్తేనే మన యొక్క కుటుంబం పటిష్టంగా ఉంటది. నా మూడోదిగా రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి. ఏంటంట, దీనికి ముందు రిలేషన్షిప్ చూద్దాం. మన యొక్క కుటుంబం కూడా సరైన సంబంధం కలిగి ఉండాలి. ఎవరితో సంబంధం కలిగి ఉండాలి అనేది థర్డ్ వన్ గా మనం చూద్దాం. ఎవరితో అంటే, మొట్టమొదటిగా ఏ కుటుంబంలో స్త్రీ గాని పురుషుడు గాని, మొట్టమొదటి ఎస్పెషల్లీ స్త్రీ దేవుడితో సరైన సంబంధం కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఎలా ఉంటది తెలుసా? ఆ కుటుంబం ఎలా ఉంటదంటే, దేవుడితో అనుబంధం కలిగి ఉంది కాబట్టి అది ఎప్పుడు కూడా చాలా స్థిరంగా ఉంటది. దేవుడితోనే నువ్వు సరిగ్గా లేకపోతే, నేను సరిగ్గా లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం ప్రయోజనం అండి? దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండాలి. రెండోదిగా మరి తోటి విశ్వాసులతో కూడా సరైన సంబంధం ఉండదు. వచ్చారనుకో ఎవరైనా చర్చిలో, అసలు ప్రైజ్ లాడు కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. సహవాసం ఏంటి, సంఘం అంటే 4 లంగర్లు కలిగినది. సహవాసం, బోధ, రొట్టె విరుచుట, ఇవన్నీ ప్రార్థన ఉంది. నీ తోటి విశ్వాసికి నువ్వు సరైన ప్రైజ్ లాడు కూడా చెప్పకుండా ఆ మీద అసూయ, స్వార్థం, ఈర్ష, సరైన రైట్ రిలేషన్షిప్ తోటి విశ్వాసులతో బిలీవర్తో లేకపోతే ఎట్లా మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది? ఎట్లా అభివృద్ధి చెందుద్ది?
ఒకసారి మనం ఆ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అక్క, ఆంటీ, ప్రైజ్ లాడంటీ, బాగున్నారా, మీరు ఊరు వెళ్ళారుగా, క్షేమంగా ఉన్నారా, మొన్న మేము ప్రార్థన చేసాం, ఏమి ఏం కొంపులంటి పోతే, ఏం ముత్యాలు రాలిపోతే అడగొచ్చుగా. అబ్బే, ఇంట్లో మటన్ అయిపోతుందో లేదా చికెన్ కరిగిపోతుందో అని చెప్పి పారిపోతారు. ప్రియులరా, కుటుంబం సరిగ్గా ఉండాలంటే మన తోటి వ్యక్తులతో కూడా సరైన రిలేషన్షిప్ ఉండాలి. ఇవన్నీ లింక్ ఉంటాయి. మూడోదిగా, శత్రువులతో కూడా సరైన బాంధం కలిగి ఉండాలి. ఏంటంట, శత్రువులతో సహా మనం సరైన సంబంధం కలిగి ఉండాలి. ఇగో, నిన్ను ఎవరైనా శత్రువుగా చేసుకోరు, నో ప్రాబ్లం. కానీ నువ్వు మాత్రం ఎదుటి వాళ్ళని శత్రువులుగా చేసుకోకూడదు. ఇప్పుడు వారు మన శత్రువులు అనుకోనే, వారి ఇష్టం వాళ్ళది, వాళ్ళకి మన మనస్తర్థం, మన యాక్టివిటీస్, మన యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళకి నచ్చలేదు, వారు శత్రువులుగా అనుకోనే. కానీ మనం మాత్రం ఎదుటి వారిని శత్రువులుగా భావించకూడదు. అలాంటి వారికి మనకి కీడు చేసిన, మనకి నష్టం కలిగించిన, మనం నిందించిన, మనల్ని అవమానపరిచిన, మనం దగ్గరికి వెళ్ళి వారితో ప్రేమగా మరి ఉండేవారంగా ఉంటే అప్పుడు కూడా రైట్ రిలేషన్షిప్ దేవుడితో కరెక్ట్ గా ఉండి, తోటి విశ్వాసులతో కరెక్ట్ గా ఉండి, శత్రువులతో కూడా సంబంధ బాంధ్యాలు ప్రేమానురాగాలతో కలిగి క్షమించే గుణం ఉంటే కనుక ఆ కుటుంబం అకుల ప్రిస్కిల్ల వలె ఉంటుంది. తర్వాత చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటే ఇందులో కూడా ఒక 4 ఉన్నాయి. ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రిన్సిపల్స్ ఏంటంట, ఒకరినొకరు గౌరవించుకోవాలంటే కుర్చీ వేసి దండలేనక్కర్ల భార్యకి లేకపోతే భర్తకి. సన్మానించడం అంటే కుర్చీ వేసి షాల్ వేసి అయ్యా నువ్వు గొప్పోడు అయ్యాను అట్లా అనక్కర్లా. గౌరవించడం అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. పుట్టింటి వారి ముందు భర్తని ఏ స్త్రీ అయితే రెస్పెక్ట్ ఇస్తుందో ఆ కుటుంబం ఆశీర్వించబడుతుంది. ఎప్పుడు తన భర్త యొక్క బలహీనతలు అనేకుల ముందు ఏ స్త్రీ అయితే చెప్పుద్దో అది కొంచెం కష్టమే అని అనుకోవడం కాదు, అది కష్టమే. క్రీస్తు మన పాపములు క్షమించిన ప్రకారం మనం మన భర్తలను క్షమించి దాచుకోకూడదు. పుట్టింటి వారి ముందు మరి అనేకుల ముందు వారిని గౌరవించేవారుగా ఉండాలి. తర్వాత చూడండి, ఇంకో ఏంటంటే మనం ఒకరినొకరు లవ్ ఈచ్ అదర్, ప్రేమించుకునేవారుగా. ప్రిన్సిపల్ ఇందులో ఈ ప్రిన్సిపల్స్ నువ్వు పాటించకుండా ఈ అకుల ప్రిస్కిల్ల వల్ల ఎలా ఉంటావు, ఎలా మన సేవ అభివృద్ధి చెందుద్ది? అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతేనను అటుదేదేను లేక. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే సంఘం అందమైనది కాదు. సంఘం ఎలా ఉంది? ముడతతో, డాగుతో, మచ్చతో, కలంకంతో ఉంది. అయితే క్రీస్తు అంట సంఘాన్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని దారిపోసాడు. అంటే పోల్చాడు కుటుంబం సంఘంతో. క్రీస్తు సంఘం అంత అందంగా లేకపోయినా తన కోసం ప్రాణం పెట్టి ప్రేమించాడే. మరి భార్యని ప్రేమించడానికి, భర్తను ప్రేమించడానికి మనకెందుకు చేతకు రావట్లేదు? అయితే క్రీస్తు ప్రేమ మనలో లేదు కాబట్టి మన భర్తలను మనం ప్రేమించట్లేదు. బయటికి బాగానే చెప్తాం, బయటికి బాగానే మా ఆయన పాస్టర్ అండి, మా ఆయన ఇదండి, మేము ఇలా చేస్తామండి, అక్కడికి వెళ్తాం. కానీ ఇంట్లోకి వెళ్తే అస్సలు ప్రేమానురాగాలే ఆ ఇంట్లో ఉండవు అనమాట. కాబట్టి ప్రియులారా, మరి పురుషులు కూడా చెప్తున్నారు, చాలా మంది ఎలా ఉంటారంటే కండిషనల్ లవ్. క్రీస్తు షరతులు లేని ప్రేమ. ఆయన ఏం షరతులు పెట్టలేదు. మనం ఇంకా బలహీనంగా ఉండగానే, మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. కానీ ఇదిగో మా అమ్మని ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, ఇక ఈవిడ కూడా అంతే, ఏదో ఒకటి అంటది. అది అన్కండిషనల్ కాదు. కాబట్టి కండిషన్ పెట్టకూడదు, అన్కండిషనల్ లవ్ గా మనం ఉండాలి అనేది ఇక చాలా ఉన్నాయి. ఇందులోని ఏ విషయంలో కూడా మనం రాజీ పడిపోకూడదు. ప్రేమించే విషయంలో అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్య భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని పిల్లలకి ఇచ్చేస్తుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి. గుణమైతేని భార్య ఎంత బ్యాలెన్స్ చేసుకుందండి 31వ సామెతల్లో. బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లల కంటే ముఖ్యంగా ఫస్ట్ భర్తే కాబట్టి భర్తని తర్వాత పుట్టింటోళ్ళకి ఇచ్చేయడం, పిల్లలకి ఇచ్చేయడం, లేకపోతే ఈ యొక్క ఆన్లైన్ పరిచయకి ఇచ్చేయడం కాకుండా భర్త తను పట్టించుకోకపోతే ఒంటరిగా ఫీల్ అయిపోతాడు. ఆయన మరొక వేలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎంత ఆత్మీయుడైనా ఒంటరిగా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం అతన్ని ప్రేమించే విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి చూసుకోవాలి, మనం అన్ని విషయాలు బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఒకటి గౌరవించుకోవాలి, ప్రేమించాలి. తర్వాత మూడోదిగా ఏం చెప్పబడుతుందంటే ఇక్కడ కూడా రాయబడుతుంది, ఇందాకడే చెప్పినట్లు మెచ్చుకోవాలి. అలాగే 4వది కూడా ఏం రాయబడుతుందంటే సంతోషపరుచుకోవాలి ఒకరినొకరు. ఏంటంట
ఒకరినొకరు సంతోషపరచుకోవాలి. భార్యని సంతోష పెట్టాలంట, భర్తని సంతోష పెట్టాలి. పెండ్లైన భార్య మరి భర్తను ఎలాగ సంతోష పెట్టాలో అట్లనే మన సంతోషం, ఆయన ఎలా ఉంటే మరి సంతోషంగా ఉంటాడు అనేది కొన్ని మనం చేయాలి, ప్రాక్టికల్ గా కొన్ని చెయ్యాలి. ఓకే, ప్రార్థన చేసుకుంటే అంటే ప్రార్థన తప్పంటలా, ప్రాక్టికల్ గా నువ్వు నేను చేయకుండా మనం ఏదో బయటికి ప్రార్థనలు వెళ్ళి వాక్యాలు చెప్పేసినంత మాత్రాన కుటుంబాలు కట్టబడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ఏంటంటే సంతోషపరచుకోవాలి. ఐదవదిగా ఇందులో ఏంటంటే క్షమించుకోవాలి. ఎవరు పరిపూర్ణులు కాదు, అయితే మనం భర్తనే క్షమించాలి, భార్యని క్షమించాలి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఏమంటారంటే, చాలా మంది ఏమంటారంటే ఆంధ్రాలోని, ఇదిగో భార్య అంటదనమాట, ఏమనంటది, జన్మ ఆడవాళ్ళ యొక్క జన్మ హక్కురా అలగడం అంటారు. ఏంటంట అలగడం ఏంటంటే వారి జన్మ హక్కు అంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏమంటుంది, అలగొద్దు అంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడునంటే బైబిల్ కొటేషన్ మార్చేసి అలుగుడి మీకు ఇవ్వబడును అంటుంది. అలగకూడదు, మనం అలగకుండా ఉండాలి. మరి కాబట్టి బలహీనతల్ని క్షమించేవారుగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇందులో కూడా 5 విషయాలు మనం చూసుకున్నాం ప్రిన్సిపల్స్ లో. ఏంటంటే గౌరవించుకోవాలి, తర్వాత ప్రేమించాలి, ఆ తర్వాత క్షమించాలి, సంతోషపరుచుకోవాలి. ఇందులో కూడా ఒకరినొకరు అంటే మెచ్చుకోవాలనేది కూడా ఇందులో వస్తుంది. సరే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా ఎంత టైం ఉంది సిస్టర్, ఎంత టైం ఉంది? ఇంకొక భాగం చెప్పి ముగిస్తాను అక్క. కంటిన్యూ అక్క. ఓకే, సరే. 5th ఇంకొక 10 minutes లో క్లోజ్ చేసేసుకుందాం, 5 minutes లో. సరే, ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా వివాహం పట్ల ఉద్దేశం ఏంటో మనం చూసాము. తర్వాత భార్య భర్తలు ఉన్న 5 లాంగ్వేజెస్ ఏంటో మనం చూసాము, అంటే సమయం గడుపుట ఇవి. తర్వాత ప్రిన్సిపల్స్ మనం చూసాము. రిలేషన్షిప్ ఎవరితో సరిగ్గా ఉండాలో చూసాము. అయితే చూడండి, ఇప్పుడు గొడవలకి కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న తేడాని భార్య తెలుసుకోకపోవడం. దేవుడి యొక్క సృష్టిలోని మరి వారిద్దరి మధ్యలో కొంత తేడాలు ఉంటాయి. అంటే ఎలా? ఆ తేడా నువ్వు తెలుసుకోకపోతే భర్త ఇలా ఉంటాడు, ఏంటి ఇలా ఉంటాడని ఎప్పుడు ఏడ్చుకుంటే కూర్చుంటావు అనమాట. దేవుడు అంటే వారి యొక్క శరీరంలో కొంత, వారి యొక్క వారి రూపాల్లో కొంత డిఫరెంట్ ఉంటది. అది మనం తప్పకుండా తెలుసుకునే వారిగా ఉండాలి. శరీర విషయాల్లో, మానసిక ఎమోషనల్స్ విషయంలో కానీ ఇవన్నిట్లో ఇద్దరికి తేడాలు ఉంటాయి. చూడండి, మరి పురుషుల విషయంలో చూస్తే వారికి కండబలం ఎక్కువ ఉంటది కదా. అంటే దేవుడు అట్లా స్త్రీని కానీ పురుషుని కానీ చేసినప్పుడు కూడా డిజైన్ వాళ్ళు కొంత భిన్నాభిప్రాయం ఉంది, అది తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే వారు శరీర ఆకృతి, అంటే వారు ఇద్దరము దేవుడి యొక్క స్వరూపాలు అయినప్పటికీ కూడా వారి యొక్క శరీరంలో కొంత తేడా ఉంది, వారి వైఖరిలో మార్పు ఉంది అనేది కొంత మనం గ్రహించే వారికి ఉండాలి. రెండోదిగా మానసిక అంటే ఎమోషన్స్ లో కూడా కొంత తేడా ఉందన్నమాట. అంటే భర్త ఎప్పుడు ఏం చేస్తాడంటే లాజికల్ గా ఆయన ఆలోచిస్తాడు, ఎప్పుడు లాజికల్ గా ఆలోచిస్తాడు. ఈ భార్య ఏం చేస్తుందంటే ఎప్పుడు ఎమోషనల్ గా ఆలోచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క హస్బెండ్ ఏం చేస్తాడంటే సమస్యలు త్వరగా మర్చిపోతాడు, పాపం తిట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ తర్వాత మర్చిపోతాడు. కానీ ఈమె ఏం చేస్తుంది, నన్ను తిడతాడా, మా అమ్మని తిడతాడా, మా అక్కని తిడతాడా, మా బావని తిడతాడా, నా ఇంటిని తిడతాడని చెప్పి గుడ్ల మీద కోడి పొదుగుతూ చూడు, పొద్దున్నండి నైట్ వేసుకుని అలా పొదుగుతానే ఉంటది, ఏడ్చుకుంటానే ఉంటది. ఆ చిరిగిపోయి నైట్ వేసుకుని పిచ్చి అలాగా ఆఫీస్ నుండి వచ్చేవారు. అంటే ఎట్లా ఉంటది అంటే ఎమోషనల్ గా ఆ యొక్క స్త్రీ ఫీల్ అవుతుంది అనమాట. వీళ్ళు గొడవల్లో పాపం తొందరగా మర్చిపోతారు. కానీ ఏమైతే ఆడవాళ్ళు కొన్నిసార్లు కొంతమంది మర్చిపోయి, ఇట్లా చాలా ఉన్నాయి తేడాలు. మగవాళ్ళు అయితే ప్రతికూలమైన పరిస్థితిలో మరి ధైర్యంగా ఉంటారు. యాక్సిడెంట్ అయినా, ఏదైనా జాబ్ పోయినా, ఏదైనా విషాదకరమైన పరిస్థితులు వచ్చినా, వ్యాపారం దివానాలు కొట్టినా, ఎవరైనా ప్రభు ఉన్నాళ్లే అని కొంత ధైర్యం వారు వ్యక్తపరుస్తారు. కానీ స్త్రీ విషయంలో కొంత కృంగిపోయే ఉంది. కాబట్టి ఆ విషయాలు కూడా మనం ఇద్దరి మధ్యలో తేడాల్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నాడు, అస్సలే చీకు లేదు చింత లేదు అంటారు. తప్పు. దేవుడి సృష్టిలో వాళ్ళని ఎట్లా వాళ్ళు ధైర్యవంతులుగా చేశాడు. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఇల్లు చేంజ్ చేసేటప్పుడు, చర్చిలు చేంజ్ చేసినప్పుడు కానీ, ఈ ఊరు నుండి ఆ ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళు మర్చిపోతారు బ్రదర్స్.
కానీ వీళ్ళైతే ఆడవాళ్ళు తొందరగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది. ఈ విషయంలో కూడా ఆ స్త్రీలని భర్తలు అర్థం చేసుకునేవారుగా ఉండాలి. పురుషుడికి ఒక లక్ష్యం ఉంటది, ఒక ఉంటది అనమాట. అదే వారికి ఆ గోలే వారు ముఖ్యం కాబట్టి 10ంటికి పాస్టర్ గారు రమ్మంటే 5 నిమిషాలు ముందే వెళ్ళిపోతా, 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాది, మంచిది. ఇక్కడ స్త్రీ దగ్గరికి వస్తే ఏం చేస్తుందంటే ఇక్కడే గొడవలు అయిపోతాయి. ప్రతి ఆదివారం ఇక్కడే గొడవలు. పాపం పసిపిల్లకి అన్నం పెట్టుకోవాలి, ఇడ్లీ తినిపించాలి. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుని ఇద్దరు ఆయన కూడా తొందరగా ఆవిడకి సాయం చేసి ఇద్దరు తొందరగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటి నీకేం పని ఉంది, నేను ఇదంతా చేస్తున్నానా స్త్రీ కూడా అనకూడదు. ఈ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భర్తలకి విషయం తెలిస్తే చాలు, కానీ ఈవిడికైతే మొత్తం వివరం కావాలి. ఇక్కడ ట్రైన్ ఎక్కిన కానీ వచ్చే వరకు ఏం చేసావు, ఎక్కడ కూర్చున్నావు, ఏం తిన్నా, అంటే అట్లా ఉంటదన్నమాట. అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఎమోషనల్ గా కూడా ఎట్లా ఉంటదంటే భర్తలు తల్లి చనిపోయింది అనుకో, పాపం కూతురు వచ్చి ఏడుస్తుంది. మరి ఆయన ఏడ్చుకుంటే కూర్చుంటే ఆ టెంట్ ఎవరు తీసుకొస్తారు, ఆ యొక్క ఏమంటారు సమాధి కార్యక్రమం ఎవరు చేస్తారు, దేవుడికి తెలుసు. వాళ్ళు చాలా ధైర్యంగా, అమ్మ కూతురు అయితేనే మా శవం మీద పడి ఏడుస్తాడు, కొడుకు ఏడుస్తాడా, ఏడవడంట. ఆయన దేవుడి సృష్టిలో ఆయన ధైర్యంగా చేశాడు కదా. తేడా మనం తెలుసుకోకపోతే ఇక్కడ మరి చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది అనేది. ఆ తర్వాత చూడండి, ఒక విషయం మీద వాళ్ళు దృష్టి పెడతారు. మనమైతే ఒకటే టైంలో అనేకమైన విషయాలు, రెండో విషయం చెప్తే వాళ్ళు కోపం తెచ్చుకోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి మనం ఓపికగా చక్కగా చెప్పుకోవాలి. ఈ విషయంలో కూడా మనం చూడాలి. తర్వాత వాళ్ళకి గుర్తింపు ఎక్కువ, మనకి బాధ్యత ఎక్కువ. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ భార్య భర్తల మధ్యలో తేడా కూడా తెలుసుకున్నప్పుడు మన యొక్క కుటుంబం మరి చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అకుల ప్రిస్కిల వలె మన కుటుంబం కూడా సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉండొచ్చు. లాస్ట్ గా చాలా ఇంపార్టెంట్ ఇది, మీరెవరు లీవ్ అవ్వద్దు. ఈ విషయంలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కుటుంబం పై శత్రువు చాలా ప్లాన్ చేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే అవకాశం ఇస్తాడా, ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళ ఇంట్లోకి చొరబడి గర్జించి సింహంలే విరోధైన వాడు ఎవరిని మింగేద్దామని చూస్తున్నాడు. వాడు కుటుంబ వ్యవస్థ మీదే వాడు కంకణం కట్టుకున్నాడు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా 6వదిగా దేవుని మరి కుటుంబంపై సాతాను యొక్క దాడి. ఏ విషయంలో దాడి చేస్తాడు, దీనికి వచ్చిన మనం 1 పేతురు 5:8 ప్రకారం గర్జించు సింహం వలె వాడు తిరుగుతా వస్తున్నాడంట. చూడండి, 7 విషయాల్లోని వాడు కుటుంబాలని దాడి చేస్తున్నాడు. ఆ విషయంలో నేను ఉన్నావేమో ఈ రాత్రి కాలంలో ఒక్కసారి గుర్తు పెట్టుకుందాం, ఆలోచిద్దాం, పరిశీలిద్దాం. 7 ఏదో ఒకటి ఉండొచ్చేమో మనం జ్ఞాపకం చేసుకోం. ఏ విషయాల మీద వాడు దాడి చేస్తున్నాడు, మన యొక్క ఆత్మీయమైన యుద్ధ రంగంలో భార్య భర్తల్ని విడదీయడమే వాడు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి మొదట ఆదాము నుండి అవ్వ నుండి ఎట్లయితే వాడు కంకణం అంత విడదీయడమే వాడు. కాబట్టి ప్రియులారా, 7 విషయాలు ఇందులో నేను అలా చెప్పుకుంటా వెళ్ళిపోతా. ఒకసారి చూడండి, 7 V's దుష్టుడి యొక్క దాడి. మొట్టమొదటిగా చూడండి, భార్య తాను నిలిచి ఉన్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలనే మాట ప్రకారము చూడండి, భార్య భర్తల మధ్య తేడా ద్వారా వాడు దాడి చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని విషయాలు, ఆ తేడా గ్రహించేటట్టు లేకుండా, గ్రహింపులో లేకుండా గొడవలు పెట్టేసేటట్టు చేస్తాడు. మొట్టమొదటిగా ఏంటంటే భార్య భర్తల మధ్యలో ఉన్న తేడా ద్వారా వాడు దాడి చేస్తాడు. ఈ తేడాలు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన గ్రహిస్తామో భర్తని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, భార్యని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అప్పుడు పరిచయంలో, ఇటు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సక్సెస్ఫుల్ గా ఒక మహిమార్థంగా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాలు మన ద్వారా దిగుతాయి, మన కుటుంబం ద్వారా. కాబట్టి ప్రియులారా చూడండి, ఏంటంటే ఎదుటి వారి మారాలని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు, నేను మారాలని మనం అనుకో. సరే, ఇది అయిపోయింది. ఈ యొక్క దాడి విషయంలో భార్య భర్తల మధ్యలో తేడా తెలుసుకోవాలి. రెండోదిగా వ్యక్తిగత యొక్క రహస్యాలని మనం సీక్రెట్స్ అది పాపంగా మనం గుర్తించుకోవాలి. ఎప్పుడు భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తే కనుక శత్రు యొక్క దాడిలో మునిగిపోయావని, శత్రు యొక్క వలలోకి నేను వెళ్ళిపోయావని మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ సిన్ రెస్ట్లెస్ గా చేస్తుంది. అది చాలా ఘోరమైన నీ రహస్య ద్వారా మరి ఏదైతే మరి భర్తకు తెలియకుండా పుట్టింటికి ఇస్తున్నావో, నేను కొంతమంది యొక్క చూశాను, వారితో స్నేహం చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు. ప్రియులారా, ఆత్మీయమైన భర్తల్ని మోసం చేయకూడదు.
కొన్నిసార్లు మరి అబిగేలు వలె ఉంటారు. అది నాకు తెలియదు, నాకు ఆ విషయం నేను చెప్పను, నాకు తెలీదు. కానీ పుట్టింటి పెట్టే విషయంలో కానీ, లేకపోతే మనం శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి, అంటే చీరలు అవి తప్పుడు లెక్కలు వేయడం, ఇదంతా కూడా రహస్య పాపాలు చేసేటట్టు, దాచుకునేటట్టు ఇలాంటివి శత్రు మన మీద దాడి చేస్తాడు. ఏదైనా ఇట్లా లెక్క పెట్టేటప్పుడు 2000 రూపాయలు ఇచ్చారనుకో, 1000 రూపాయలు జాకెట్ లో పెట్టేసుకుని దాచుకుని, ఇదంతా సీక్రెట్. నువ్వు నేను మెయింటైన్ చేస్తున్నావు అనుకో, ఈ రాత్రికాలం మనం గుర్తుపెట్టుకుందాం, శత్రువు ఉరిలో నీవున్నావు, నేనున్నాను, మన పరిచర్య సక్సెస్ కాదు. ఏదైనా వ్యక్తిగత రహస్య పాపం ఏలుబడి కింద మేము ఉన్నామను దాచిపెట్టుకున్నావా, అతిక్రమం దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లడని రాయబడుతుంది. ఇక అంత అయిపోయింది. ఈ క్షణమే, ఈ రాత్రే నిన్ను నన్ను పిలిస్తే కనుక అక్కడ నిందారహితులుగా, నిర్దోషిగా మనం ఎలా నిలబడగలం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. కాబట్టి రెండోదిగా, వ్యక్తిగతంగా పాపం చేసేటట్టు, రహస్య పాపాలు ఏలుబడి చేసేటట్టు శత్రు యొక్క దాడి ఉంటది, గుర్తుపెట్టుకుందాం. చాలా మూడోదిగా అపవిత్రత. ఈ విషయంలో కూడా, అపవిత్రత విషయంలో కూడా దేవుడు మనకి ఏదైతే చూపిస్తున్నాడో అది మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో మనం శారీరకంగా ఉండకపోవచ్చు, కానీ దేవుడికి విరోధమైనది ఏదైనా ఉంటే కనుక అది కూడా మరి దేవుడికి ఇష్టం లేదు అనేది. థర్డ్, నెక్స్ట్ మరి ఇందులో చాలా ఉన్నాయి. మరి ఈ అపవిత్రత గురించి చెప్తున్నాను చూడు. తనతో ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా, స్త్రీలు తొందరగా పడిపోతారు. స్త్రీలు ఎవరైనా తనతో ఎక్కువసేపు మాట్లాడారనుకో, తను వెంటనే ఆకర్షితురాలు అయిపోతుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తను చెప్పేది ఎవరైనా ఆలకించారనుకో, వెంటనే ఆ యొక్క వ్యక్తికి లోనైపోతుంది. ఎవరైనా స్త్రీని మెచ్చుకున్నారనుకో, ఎవరైనా అభినందించారనుకో, ఆ విషయంలో వెంటనే ఆమె పడిపోతుంది ఆ యొక్క వ్యక్తి వలలో. ఆమె విషయంలో ఎవరైనా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే ఆ విషయంలో ఆమె పడిపోయే అవకాశం ఉంది. ప్రేమతో ఇలా తాకితే వెంటనే పడిపోయే లక్ష్యం ఉంది. కాబట్టి ప్రియులరా, ఒక భార్యాభర్తలుగా అపవిత్రత అనేది మన ఏలుబడి కింద ఉంటే గనక మన సేవా పరిచర్యలో అది ఫెయిల్ అయిపోయినట్లే అనేది మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ చూడండి, నాలుగవదిగా సమస్యాత్మకమైన పిల్లల మీద దాడి చేస్తాడు. ఈ మూడిట్లో గెలిసా అపవిత్రత మనం గెలుస్తా ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఈ యొక్క తేడాలు మనం గుర్తెరిగినాం. వ్యక్తిగతంగా రహస్యంగా భార్యాభర్తల మధ్యలో లేదు, ఓకే, అపవిత్రత లేదంటే ఈ 3 గెలిసావా, ఆగాగు అని చెప్పి వాడు గర్జించి సింహం వల్లే వస్తాడు. పిల్లల దగ్గరికి వస్తాడు. ఒక క్రమశిక్షణ లేని పిల్లలుగా పెంచుతాడు. వారు చెడ్డ స్నేహం చేసేవారుగా వారికి వేరే వేరే సహవాసాలు కలిగి ఉండేటట్టు శత్రువు తీసుకొస్తాడు. లేకపోతే చిన్నపిల్లలకి ముఖ్యంగా దెయ్యం పట్టేటట్టు చేస్తాడు. ఊకే ఏడుస్తూ ఉంటారు. అది కూడా శత్రు యొక్క దాడే. మనం ప్రార్థన పూర్వకంగా సహవాసం ద్వారా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. నెక్స్ట్, రోగాల ద్వారా కూడా మనల్ని బలహీనపరచడానికి శత్రు యొక్క దాడి ఉండే అవకాశం ఉంది. చదువులో అపజయం, అర్థం కాకపోవడం. కాబట్టి మరి ఒక సమస్యాత్మకంగా మన పిల్లలను మరి మన ముందు పెట్టి మనం ఓడిపోయేటట్టు మరి మన పిల్లల్ని వాడు వాడుకుంటాడు. ఇక్కడ కూడా మనం గమనించుకోవాలి. భార్య భర్తలు చెయ్య కలిపి పట్టుదలతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన పిల్లలు మరి విజయవంతవరంగా ఉంటాం. శత్రు యొక్క దాడి నుండి మనం మరి గెలిచే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం కుటుంబ ప్రార్థన మనం ఎప్పుడైతే చేసుకోమో, శత్రువు వెల్కమ్ రా, మా ఇంటికి రా అని బోర్డు పెట్టినట్టే. వాడు చాలా మర్యాదస్తుడండి, సాతాను గాడు చాలా గౌరవం. మనం పిలిస్తేనే వస్తాడు, మనం ఆహ్వానిస్తేనే వస్తాడు. ఎక్కడో ఉంది కదా, అపవాదికి చోటు ఇయ్యకుడి అని. మనం చోటిస్తేనే వస్తాడు. వాడు ఎంత రెస్పెక్ట్ అనుకున్నావు, అసలు రాడు. నువ్వు ఎప్పుడైతే నేనైతే కుటుంబ ప్రార్థన చేసుకోవో అక్కడికి వచ్చేస్తాడు. పిల్లలు నిందించేవారుగా, పిల్లల్ని పాయింట్ ఆఫ్ చేసేవారుగా అనేకులు ఉండేటట్టు చేస్తాడు. అయితే 3 ప్రశ్నలు ఈ యొక్క రాత్రి కాలంలో. మీ ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? గుండెలు మీ చేసి చెప్పండి, దేవుడికి చెప్పుకోండి. గుండె అయిపోతే నాకు కాదు. లేకపోతే ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ అవుతుందా, మనం సరి చేసుకుందాం. లేకపోతే అడావిడిగా జరుగుతుందా, అర్థవంతంగా జరుగుతుందా, అది కూడా చేద్దాం. ఏ కుటుంబ ప్రార్థన అయితే లేదో, ఇంటికి ప్రాకారం లేనట్టే, పైకప్పు లేనట్టే, పొద్దున లేసినట్టే ఎంత టిఫిన్ చేయడానికి మనం పరిగెడతామో, పసిపిల్లలకి దేవుడు వాక్యము, పాటలు, దైవికమైన మందసం, కుటుంబ ప్రార్థన ఎన్ని నేర్పొచ్చండి. అబ్బే, స్త్రీలైతే, ఈ కాలం స్త్రీలైతే అస్సలు నేర్పరు. నెయ్యి కావాలి, ఇడ్లీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో పసిపిల్లలకు. కానీ కుటుంబ ప్రార్థనలో
అనేకమైన విషయాలు నేర్పించడానికి శ్రద్ధ చూపలేని తల్లులే అనేకులు ఉన్నారు. నెక్స్ట్ ఇన్లాస్ ద్వారా, అంటే అత్తమామల ద్వారా, ఆడపడుచుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా కూడా శత్రువు కుటుంబంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. అంటే అంటే గమనించుకోవాలి. మానసికంగా అంటే భార్యను హత్తుకోవాలన్నప్పటికీ వారి విషయంలో చూసుకోవాలి. అన్ని కుమారిని, తల్లిని, ఇంటిని విడువును అన్నప్పటికీ కూడా రెస్పాన్స్ ఉండాలి. కానీ వారి ద్వారా ఎలా వస్తారంటే, మనం దైవికమైన కుటుంబం దేవుడి కొరకు మనము నిలబడినప్పటికీ పేరెంట్స్ సరిగ్గా లోతైన కార్యం జరగకపోతే రెచ్చగొడతారు, మెచ్యూర్ ఫంక్షన్ చేయి, అత్తమామల పెత్తనం ఉంటది, ఇట్లా కొన్ని ఉంటే ఇవన్నీ చెప్పడానికి రాదు, చూసుకోవాలి మనం. కాబట్టి ఎవరు జోక్యం చేసుకోకుండా మనమే చాలా జ్ఞానంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఏ రూపంలో శత్రువు వస్తున్నాడు అనేది, వాడి రోలు నాకు ఫ్యామిలీలో ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చూసుకోవాలి. సరే, నెక్స్ట్ 6వదిగా కుటుంబం పతనం అయిపోవడానికి కారణం వస్తువు ప్రీతి. ఏంటంట? వస్తువు ప్రీతి. ఈ ఆడవాళ్ళకి ఎక్కువైపోయింది. ధనాపేక్ష కలిగిన మనసు, సంపాదన కోసం ప్రయాసపడి పరుగు సంపాదించుకోవాలి, మంచిదే. హోమ్ మేకర్ ఉండాలి, మనీ మేకర్. గుణవత్తైన భార్య తన చేతులతో తను కష్టపడుతుంది, అలాగే పని చేస్తుంది. భర్త ఘనత కొరకు అన్ని యాంగిల్స్ లో గుణవత్తైన భార్య ఉంది, కష్టపడడం తప్పు కాదు. అయితే చూడండి, ఇక్కడ సంపాదన పిచ్చిగా ఉండకూడదు. ఇల్లు ఉండాలి, బంగారు ఉండాలి, తగినంత మాత్రమే ఉండాలి. అయితే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి వచ్చిన 30,000 రూపాయల శాలరీకి 1,00,000 రూపాయలు మనము ప్లాన్ చేసుకోకూడదు. వాయిదాల పద్ధతిలో వస్తువులు అస్సలు కొనుక్కోకూడదు. దేవుడు 2026లో నీకు వాషింగ్ మిషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఈఎంఐ ద్వారా తీసుకుంటే. కొంతమంది సేవకులతో కూడా నేను దూరంగా ఉండడం నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈఎంఐ పద్ధతుల ద్వారా తీసుకుంటున్నారు. అది తప్ప ఒప్ప నాకు తెలీదు, నాకైతే తెలుసు, నేను తీసుకోకూడదు, నేనైతే పాటిస్తాను. కొంత అప్పు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క చిత్తంలో ఒక వస్తువు దేవుడు ఏర్పాటు చేసిన దినం వరకు వెయిట్ చేయకుండా మనం గనుక ముందే ఆ పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారని మనం కొనుక్కుంటే కనుక శత్రు యొక్క దాడి నీలో పనిచేస్తుందని మనం గుర్తు పెట్టుకోవాలి. డ్యూటీ అనేది దేవుని చిత్తం, ఓటీ అనేది సాతాను చిత్తం. ఆదివారం చర్చికి రాకుండా డ్యూటీకి వెళ్తా, కొన్ని తప్పదు, కొన్నిసార్లు వెళ్తున్నారు. కానీ అది కూడా మనం ఆత్మ పరీక్షను చేసుకోవాలి. అంటే కొంత అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోవడం అది మంచిది కాదు. కాబట్టి ఇది గమనించుకోవాలి. ధనాపేక్ష కలిగిన వారు తృప్తి ఉండదని రాయబడుతూ వచ్చింది. సరే, 6 చెప్పాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా క్లిష్టమైన పరిస్థితిలో కుంగిపోయేటట్లు శత్రువు చేస్తాడు. యోబు దుష్టుని ఎదుర్కోవడానికి ఎన్నో మరి అవమానాలు వచ్చినా, నిరాశ నిస్పృహలు వచ్చినా మరి యోబు గారు వాడిని ఎదుర్కొంటూ వచ్చాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామముకే స్తుతి కలుగును గాక. ఆయన ఎక్కడ కూడా క్లిష్ట పరిస్థితుల్లో నిరుత్సాహపడలేదే, స్తుతించాడు. నీవు నేను కూడా మనం స్తుతించే వారిగా ఉండాలి, కానీ కుంగిపోయే వారంగా ఉండకూడదు. కాబట్టి శత్రు యొక్క సాతాను, కుటుంబంపై సాతాను దాడి 7 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటంట, భార్య భర్తల మధ్యలో ఉన్న తేడాని, దేవుని స్వరూపాలు అయినప్పుడు కూడా వాళ్ళు భిన్నాభిప్రాయం కలిగిన శరీర ఆకృతి ఉంది, వారి మానసికంగా ఫిజికల్ కొంత డిఫరెంట్ ఉంది, దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. రెండోదిగా రహస్య పాపాలు అది కనుక చేస్తే కనుక శత్రు యొక్క దాడిలో ఉన్నావు అనేది నీవు నేను గుర్తుంచుకోవాలి. అపవిత్రత అనేది మరి ఏదైనా ఏలుబడి చేస్తే మరి మగవాళ్ళకేమో మోహపు చూపు, ఆడవాళ్ళకేమో వారు చూపులు. ఇట్టి విషయంలో ఎక్కడైనా అపవిత్రత ఏలుబడి ఉందా అది మనం చూసుకోవాలి. 4వదిగా సమస్యాత్మకంగా మన పిల్లలు ఒక సమస్యగా, క్రమశిక్షణ లేని వారిగా తయారవడానికి పిల్లలని వాడుకుంటాడు సాతాను. కాబట్టి మనం జ్ఞానం కలిగి మన పిల్లని తొందరగా మారు మనసు పొందేటట్టు, పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే క్రమంలోనే మన యొక్క లక్ష్యం ఉండాలి తప్ప ఉన్నత చదువులు మంచిదే, కానీ ముఖ్యంగా రక్షణ లేకుండా ఉన్నత చదువులో చదివిన అది సక్సెస్ కాదు ఆత్మీయ విషయాలు. 4వదిగా ఇన్లాస్ అంటే పేరెంట్స్, అత్తమావులు, ఆడపడుచుల ద్వారా కూడా కొన్ని పాత పద్ధతులను తీసుకొస్తారు. దేవుడికి విరోధమైన పద్ధతులు చేసేటట్టు, పాతవి చేసేటట్టు చేస్తారు. వాళ్ళు పెత్తనంకి ఇవ్వకూడదు. ఇద్దరు భార్య భర్తలు కూర్చుని ఆత్మీయమైన విషయాలు తెలియకపోతే దైవ సేవకుల దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుని వాక్యానుసారంగానే మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా చెయ్యాలి తప్ప వారి అన్యుల్లాగా లోకస్తుల వలె ఆత్మీయమైన గ్రహింపు లేని వారి యొక్క మాట వినకూడదు. వస్తు ప్రీతి కూడా మనకి దేవుడిచ్చే సమయం కొరకు ఎదురు చూడకుండా మరి
ఇన్స్టాల్మెంట్ ద్వారా, ఈఎంఐ ద్వారా తీసుకోవడం కూడా కొంత నష్టమే అనేది మనం గ్రహించాలి. తర్వాత క్లిష్టమైన పరిస్థితిలో కుంగిపోయేటట్టు కూడా శత్రు యొక్క దాడి ఉంటుంది. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో అకుల ప్రిస్కిల్లా మరి ఇవన్నీ రాయబడలేదు, కానీ మనం ఒకసారి మరి వివాహ జీవితం అని విజయవంతంగా కావాలంటే, ఒక ప్రిస్కిల వలె అకుల వలె కలిసి పనిచేయాలంటే, అనేకులకు ఆశ్రయం ఇవ్వాలంటే, ఆతిథ్యం ఇవ్వాలంటే, దేవుని పనిలో ప్రేమగా ముందుకు సాగిపోవాలంటే, ప్రాణం కొరకు తన ప్రాణాలను తెగించడానికి కారణం ఇవన్నీ చేస్తున్నారు. ఇంట్లో జరుగుతూనే వీధిలో చేస్తామండి. కాబట్టి అకుల ప్రిస్కిల్లలో నీవు నేను మనందరూ ఉండాలని తీర్మానించుకుందాం. ఏదైనా దేవుడు మనకి చూపించినప్పుడు సరి చేసుకుని, సరిదిద్దుకుని, సమకూర్చుకుని ప్రభు యొక్క కృపలో ముందుకు సాగుతాం.